శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నేను మంగిపూడి వెంకట సుబ్బారావు, పీజీ డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు. ఈ శీర్షికలో 19/11/2023 నుండి 25/11/2023 వరకు గల రాశి ఫలితాలను వివరించే ప్రయత్నం చేస్తున్నాను. ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వారు కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆస్తి వివాదాల నుండి గట్టెక్కుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగంలో ఉన్న ఇబ్బందులు, చికాకులు తొలగుతాయి. పారిశ్రామిక వర్గాలకు ఊహించని విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం మధ్యలో ధన వ్యయం ఉంటుంది. అనారోగ్యం సంభవించవచ్చు. శివాష్టకాన్ని పఠించండి, శుభం కలుగుతుంది. తదుపరి వృషభ రాశి. ఈ రాశి విద్యార్థులకు నూతన అవకాశాలు అనేవి దక్కుతాయి. ప్రముఖ వ్యక్తులు పరిచయం అవుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు అన్ని విధాల సహకారాలు అందిస్తారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగుపడతాయి. పాత మిత్రులను కలుసుకునే అవకాశం ఉంది. వాహనాలు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు అనేవి చేసుకుంటారు. వ్యాపార విస్తరణలో అవాంతరాలు అనేవి తొలగుతాయి. ఉద్యోగాలలో మరింత గుర్తింపు అనేది లభిస్తుంది. రాజకీయ వర్గాలకి శుభవార్తలు అందుతాయి. వారం ప్రారంభంలో వ్యయ ప్రయాసలు, బంధు విరోధాలు అనేవి ఉంటాయి. హనుమాను చాలీసా పఠించండి, మేలు కలుగుతుంది. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. రుణాలు కూడా తీర్చే అవకాశం ఉంది. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. వాహనాలు, గృహాలు కొనుగోలు చేస్తారు. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారే అవకాశం ఉంది. పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి. సంగీత, సాహిత్య విషయాలపై ఆసక్తి అనేది కనబరుస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు అనుకున్నంతగా లాభిస్తాయి. ఉద్యోగంలో ఒడిదుడుకుల నుండి బయటపడతారు. పారిశ్రామిక వర్గాల వారికి మరింత ఈ వారం ఉత్సాహంగా ఉంటుంది. వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. వారం ప్రారంభంలో అనారోగ్యం, బంధు విరోధాలు ఉండే అవకాశం ఉంది. విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయండి. మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి. కర్కాటక రాశి. ఈ రాశివారు ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. పరిచయాలు మరింతగా పెరుగుతాయి. ఆలోచనలు
కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. భూ వివాదాలు కొలిక్కి వస్తాయి. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కోర్టు కేసులు కొన్ని పరిష్కారం అవుతాయి. విద్యార్థులకు, నిరుద్యోగులకు భవిష్యత్తుపై భరోసా అనేది ఏర్పడుతుంది. వ్యాపార విస్తరణ జరుగుతుంది. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగంలో చికాకులు తొలగుతాయి. కళారంగం వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం మధ్యలో ధన వ్యయం, కుటుంబంలో చికాకులు ఉండే అవకాశం ఉంది. రాఘవేంద్ర స్వామి స్తుతి చేస్తే గనక మేలు జరిగే అవకాశం ఉంది. సింహరాశి. ఈ సింహరాశి వారికి ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉన్న అవసరాలకి సొమ్ము అందుతుంది. వ్యవహారాలలో కొద్దిపాటి ఆటంకాలు ఎదుర్కోవచ్చు. సోదరులు, మిత్రులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చికాకులు అనేవి ఎదురు కావచ్చు. విద్యార్థులు శ్రమపడ్డ ఆశించిన ఫలితాన్ని అందుకోరు. ఆస్తి వివాదాలు అనేవి వచ్చే అవకాశం ఉంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువుల యొక్క సలహాలని స్వీకరిస్తారు. కాంట్రాక్టర్లకు నిరాశాజనకంగా ఉంటుంది. వ్యాపారాలు నత్తనడక నడుస్తాయి. ఉద్యోగాలలో మార్పు జరిగే అవకాశం ఉంది. రాజకీయ వర్గాలకు ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయి. గణేశాష్టకాన్ని పఠించండి, శుభం కలుగుతుంది. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి అనుకున్న మేరకు డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన పనులలో విజయాన్ని సాధిస్తారు. శ్రమ పెరిగిన ఫలితం అనేది దక్కుతుంది. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దశకు వచ్చే అవకాశం ఉంది. మీ యొక్క ప్రతిపాదనలు కుటుంబ సభ్యులు అంగీకరిస్తారు. విద్య, ఉద్యోగ అవకాశాలు అనేవి లభిస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగంలో అనుకూల మార్పులు అనేవి లభిస్తాయి. పారిశ్రామిక వర్గాలకు కొత్త లైసెన్సులు వచ్చే అవకాశం ఉంది. వారం ప్రారంభంలో ధన వ్యయం, అనారోగ్యం సంభవించే అవకాశం కూడా ఉంది. గణేశాష్టకం పఠించండి, శుభం కలుగుతుంది. తులారాశి. వ్యూహాత్మక వైఖరితో అనుకున్న విజయాలను ఈ రాశివారు సాధిస్తారు. పరపతి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు మంచి అవకాశాలు వచ్చే సమయం. కోర్టు వ్యవహారం ఒకటి అనుకూలిస్తుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. చాకచక్యంతో కొన్ని సమస్యలని పరిష్కరించుకుంటారు. వ్యాపారంలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది. ఉద్యోగంలో అనుకున్న లక్ష్యాలని సాధిస్తారు. కళారంగం వారికి కొత్త అవకాశాలు, వ్యాపారంలో లాభాలు. వారం ప్రారంభంలో ఆరోగ్య భంగం, శ్రమ
అధికం అవడం జరుగుతాయి. నరసింహస్వామి స్తోత్రాలని పఠిస్తే గనక శుభం కలుగుతుంది. వృశ్చిక రాశి వారు ఉత్సాహంతో అనుకున్న పనులన్నీ పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. యుక్తితో కొన్ని సమస్యలని పరిష్కరించుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. వేడుకల్లో పాల్గొంటారు. స్థిరాస్తిపై వివాదాలు కొలిక్కి వస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగంలో గతం నుంచి నెలకొన్న ఇబ్బందులు తొలగిపోతాయి. పారిశ్రామికవేత్తలకు ఊహించని అవకాశాలు. వారం మధ్యలో ధన వ్యయం ఉంటుంది. అనారోగ్యం సంభవించే అవకాశం ఉంది. నవగ్రహ స్తోత్రాలని పఠించండి, మేలు కలుగుతుంది. ధనస్సు రాశి ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు అనేవి ఎదురవుతాయి. రుణదాతలు ఒత్తిడులు పెంచుతారు. బంధువులతో తగాదాలు, శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. విద్యార్థులు, నిరుద్యోగులు వారు చేసే ప్రయత్నాలు నెమ్మదిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పనులు నిదానంగా కొనసాగుతాయి. గృహ నిర్మాణ కార్యక్రమాలలో ప్రతిబంధకాలు ఏర్పడతాయి. ఆరోగ్య సమస్యలు అనేవి ఎదురయ్యే అవకాశం ఉంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగంలో పని ఒత్తిడులు అధికమవుతాయి. రాజకీయ వర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం మధ్యలో ధన ప్రాప్తి, వాహనయోగం అనేవి ఉంటాయి. లక్ష్మీదేవి స్తోత్రాన్ని పఠించండి, మేలు కలుగుతుంది. మకర రాశి ఈ మకర రాశి వారికి ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని రుణాలు తీరి ఊరట లభించే అవకాశం ఉంది. ఒక సమాచారం సంతోషాన్ని కలిగిస్తుంది. నూతన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో వీరి పట్ల గౌరవం అనేది పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆలయాలని సందర్శిస్తారు. సన్నిహితులతో విభేదాలు సర్దుబాటు చేసుకుంటారు. నిరుద్యోగులకు ఊహించని ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పెట్టుబడులు అనేవి పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు వారు అనుకున్న హోదాలు లభించే అవకాశం ఉంది. కళారంగం వారికి మరిన్ని అవకాశాలు దక్కవచ్చు. వారం చివరిలో అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది. కనకదార స్తోత్రాలని పఠించండి, శుభం కలుగుతుంది. కుంభరాశి ఈ కుంభరాశి వారికి ఆర్థిక పరిస్థితిలో మార్పు కనిపిస్తుంది. కొన్ని రుణాలు తీరిపోయే అవకాశం ఉంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆస్తి వివాదాల నుంచి కొంతవరకు గట్టెక్కుతారు. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబ సమస్యలు క్రమేపీ సర్దుబాటు అయ్యే అవకాశం ఉంది. వాహనాలు, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కొత్త పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. ఉద్యోగాలు సమర్థవంతంగా నిర్వహించి ఉద్యోగులు ప్రశంసలు పొందుతారు.
పారిశ్రామిక వర్గాలకు అంచనాలు నిజం అయ్యే అవకాశం ఉంది. వారం ప్రారంభంలో ధన వ్యయం, శ్రమ పెరుగుతాయి. కనకదుర్గాదేవి స్తోత్రాలని పఠించండి. శుభం జరుగుతుంది, మేలు కలుగుతుంది. చివరిగా మీనరాశి. ఈ రాశి వారికి ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటిలో శుభకార్యాల నిర్వహణపై చర్చలు సాగుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని మనసులోని భావాలని వారితో పంచుకుంటారు. రావలసిన బాకీలు వసూలవుతాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఒత్తిడులను అధిగమిస్తారు. లాభాలు సంపాదించే అవకాశం ఉంది. ఉద్యోగాలలో ఉన్నత హోదాలు వచ్చే అవకాశం ఉంది. రాజకీయ వర్గాలకు లక్ష్యాలు నెరవేరుతాయి. వారం చివరిలో బంధువులతో తగాదాలు, అనారోగ్యం సంభవించే అవకాశం ఉంది. దక్షిణామూర్తి స్తోత్రాలని పఠించండి, శుభం కలుగుతుంది. స్వస్తి, శుభమస్తు.